హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అదిమా క్రియేషన్స్. ఈ వీడియోలో వడపులుసును పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఫస్ట్ వడపులుసును చేయడానికి వడలు చేసుకోవాలి. ఆ ప్రాసెస్ని కూడా ఈ వీడియోలో చెప్తున్నాను. వడలు చేయడానికి 1 కప్ పచ్చిశనగపప్పును కడిగి కొన్ని నీళ్లు పోసి 3 గంటలు నానబెట్టుకోవాలి. వడపులుసు చేయడానికి పెద్ద నిమ్మకాయ సైజు చింతపండును నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో కొన్ని అల్లం ముక్కలు, సోంపు, లవంగాలు, దాల్చిన చెక్క, కొంచెం పసుపు, 1 టీ స్పూన్ ధనియాలు, 4 పచ్చిమిర్చి ముక్కలు, 5 వెల్లుల్లి రెబ్బలు, నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి మరీ పేస్ట్లా కాకుండా వడపిండిని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత కట్ చేసిన 3 పచ్చిమిర్చి, ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు, ఒక పెద్ద సైజు టమాటా ముక్కలు మిక్సీ జార్లో వేసి స్మూత్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. వడలు చేయడానికి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక చిన్న చిన్న వడలను చేత్తో వీడియోలో చూపించినట్లు చేసి ఆయిల్లో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసి బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. వడలు మరీ పల్చగా కాకుండా పెద్దవిగా కాకుండా చేయాలి. పెద్దవిగా పల్చగా ఉంటే కర్రీలో నానిన తరువాత విరిగిపోతాయి. ఇలా అన్ని వడలను చేసుకోవాలి. వడలను చేశాక చింతపండు రసాన్ని తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని హీట్ చేసి 2 తుంచిన ఎండుమిర్చి, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక ఒక కరివేపాకు రెబ్బ, ఒక చిన్న సైజు ఉల్లిపాయ ముక్కలు, 3 పచ్చిమిర్చి ముక్కలు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసి కొంచెం పసుపు వేసి మిక్స్ చేసి గ్రైండ్ చేసిన ఉల్లి టమాటా పేస్ట్ యాడ్ చేసుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్, తగినంత కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసి మిక్స్ చేసి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మగ్గించుకోవాలి. ఆయిల్ సపరేట్ అయ్యాక చింతపండు రసాన్ని వేసి ఇంకొన్ని నీళ్లు యాడ్ చేయాలి. నీళ్లు యాడ్ చేశాక స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. పులుసు ఉడికిన తర్వాత వడలను పులుసులో వేసి 1 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసి బాగా కలిపి కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే టేస్టీ వడ పులుసు రెడీ. కర్రీ కన్సిస్టెన్సీ ఫస్ట్ నీళ్ళగా ఉన్న వడలు కర్రీలోని వాటర్ని పీల్చడం వల్ల కరెక్ట్గా వస్తుంది. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అదిమా క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.